నోవాహు కాలంలో మనుషులందరూ చెడుగా ప్రవర్తించసాగారు. పాపాలతో దేవుని భయం లేకుండా ఉండేవారు. నోవాహు దేవునిపై విశ్వాసంతో నమ్మకంగా జీవించేవాడు. అప్పుడు దేవుడు నోవాహుతో భూమిమీద మహా జలప్రళయం రాబోతుంది. ఓ పెద్ద ఓడను కట్టు, నీ కుటుంబాన్ని, ప్రతి జంతువు జాతిని జతగా అందులో ఉంచు. ఓడలో ఉన్నవారికి నేను రక్షణ కలిగిస్తాను అని చెప్పాడు. నోవాహు దేవుని మాటను నమ్మి ఓడను కట్టడం ప్రారంభించాడు. ప్రజలందరూ నోవహును హేళన చేశారు. చాలాకాలం తర్వాత ఓడ పూర్తి అయ్యింది. భూమిమీద వర్షమారంభమైంది. నోవాహు, తన భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు, భూమిమీద ప్రతి జంతువులు, పక్షులు, నేలమీద ప్రాకు, ప్రతి వాటిలోనూ 2 ఓడలో ప్రవేశించారు. భూమిమీద ఉన్న ప్రతి ఒక్కరూ, జంతువులు, పక్షులు మరణించాయి. ఓడలో ఉన్న నోవాహు కుటుంబం మాత్రమే రక్షింపబడింది.